వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కు స్వాగతం. ఈ రోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచ స్థాయిలో శాంతి దూతగా ఎదుగుతున్న సౌదీ అరేబియా మధ్యవర్తిత్వం వహిస్తూ శాంతి స్థాపన కోసం ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై మంగళవారం జెద్దాలో అమెరికా ఉక్రెయిన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్ అమెరికా ఉన్నత స్థాయి నేతలు పాల్గొనే ఈ చర్చలు యుద్ధ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ గాజాకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడాన్ని జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. హమాస్ను ఒత్తిడికి గురి చేయడానికి ఇజ్రాయెల్ ఈ చర్య చేపట్టిందని పేర్కొంది. మారిషస్లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం. జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు. మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచనున్నది. ఎలాన్ మస్క్ ప్రకటించినట్లు ఎక్స్ కంపెనీపై సైబర్ దాడి జరగడంతో సేవల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి. భద్రతా లోపాలు, అప్రమత్త కొరత వంటి కారణాల వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీజీఎస్ ఆర్టీసీ వచ్చే ఏడాదికి 10,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా ముందుకు సాగుతుందని వీసీ సజ్జనార్ ప్రకటించారు. ప్రభుత్వ మద్దతుతో ఆర్థిక పారదర్శకత, సమర్థవంతమైన నిర్వహణ వల్ల సంస్థ నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ట్రిప్స్ను బహిష్కరించాలని ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లు నిర్ణయించారు. తక్కువ ఛార్జీల వల్ల తమ ఆదాయం దెబ్బతింటుందని, నాణ్యమైన ఛార్జీల విధానం అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భారత ప్రభుత్వం అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించేందుకు ఎటువంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి క్యాథరిన్ టైతో జరిగిన చర్చల్లో భారత్ దిగుమతి సుంకాలపై ఎటువంటి అంగీకారం వ్యక్తం చేయలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇది భారత వాణిజ్య విధానంలో స్వతంత్రతను సూచిస్తోంది. హైదరాబాద్ జీడిమెట్లోని సుభాష్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ ట్రే గోదాంలో మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత పౌర విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. రాబోయే 15 నుంచి 20 సంవత్సరాలలో దేశానికి సుమారు 30,000 పైలట్స్ అవసరం ఉంటాయని పౌర విమానయాన శాఖ మంత్రి నాయుడు తెలిపారు. భారతదేశంలోని టాప్ 10 ధనిక మహిళా యూట్యూబర్స్ తమ సృజనాత్మకతతో కోట్ల రూపాయల సంపాదన ఆర్జిస్తున్నారు. వారిలో శృతి అర్జున్ ఆనంద్, నిషా మధులిక, కోమల్ పాండే వంటి క్రియేటర్లు మేకప్, వంటలు, హాస్యంతో యూట్యూబ్లో ప్రభావితం చూపిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.